ఏపీ పాలనలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహకారం మరువలేందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. పవన్ జన్మదినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు పవన్ కళ్యాణ్ది అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువున సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, జన సైన్యానికి ధైర్యం, మాటకు కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం, అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత తదితరులు పవన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలను అనుమతించాలనే తన వైఖరి నుంచి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెనక్కి తగ్గుతోంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. మహిళలను ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ శబరిమల ఆచారాలను పరిరక్షిస్తామని, మహిళలను ఆలయంలోకి అనుమతించకుండా సుప్రీంకోర్టును ఒప్పించడానికి ప్రయత్నిస్తామని ప్రకటించడం గమనార్హం. మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటిషన్లో న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత కొత్త అఫిడవిట్ అభ్యున్నత న్యాయస్థానంలో సమర్పించాలని బోర్డు యోచిస్తోంది. సెప్టెంబర్ 20న పంబా నది ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సమావేశం భారీ ఎత్తున నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ ప్రకటించారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ ఉదయం గోదావరి రివర్ ఫ్రంట్ పనులు మరియు పుష్కర్ ఘాట్ దగ్గర అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతిపాదిత పనులు ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకులు, అధికారులు వారి వెంట ఉన్నారు. తొలుత ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం దగ్గర గాన గంధర్వ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమహేంద్రవరంలో సారథ్య యాత్రలో భాగంగా బీజేపీ కార్యకర్తలు తగరం సురేష్ నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తేనీటి విందు స్వీకరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. శెట్టిబలిజ సంఘీయులంతా ఐక్యంగా ఉంటేనే రాజకీయ సామాజిక న్యాయం సాధ్యమని రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అన్నారు. రాయవరం మండలం చెల్లూరులో కొప్పిశెట్టి మాధవరావు అధ్యక్షతన జరిగిన మండల స్థాయి శెట్టిబలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో సత్యబాబు మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తానెప్పుడు అండగా ఉంటానన్నారు. మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గిఫ్ట్ డిడ్ రిజిస్ట్రేషన్ కోసం రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమలా సరోజిని కుమారిని ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా 20,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు సినీ ఫక్కీలో దాడి చేశారు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యానికి చెందిన ఎకరం 36 సెంట్లు భూమిని తన కుమారుడికి గిఫ్ట్ డీడీగా రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రార్ రజనీ కుమారి 50,000 లంచం డిమాండ్ చేశారు. చివరకు 28,000కు రిజిస్టర్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ విమల సరోజిని కుమారి అంగీకరించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక సుబ్రహ్మణ్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సరోజిని కుమారి అవినీతి బట్టబయలైంది. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు జరపగా మరో 35,000 రూపాయలు అనధికారిక డబ్బులుగా గుర్తించి సీజు చేయడంతో సబ్ రిజిస్ట్రార్ను, ఆమె కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. ఆఫ్రికా దేశం సుడాన్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఏకంగా ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రమే బ్రతికి ఉన్నట్లు తెలుస్తోంది.
సుడాన్లోని మర్రా పర్వతాల ప్రాంతంలోని కొండ చరిగలు విరిగిపడినట్లు సుడాన్ లిబరేషన్ మూమెంట్ ఆర్మీ తెలిపింది. రోజుల తరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండ చర్యలు విరిగిపడ్డట్లు పేర్కొంది. ఈ ఘటనలో 1000 మందికి పైనే ప్రజలు మరణించారని సుడాన్ లిబరేషన్ మూమెంట్స్ ధృవీకరించింది. గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని, కొండ చర్యల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సహాయ సంస్థలను సుడాన్ లిబరేషన్ మూమెంట్ విజ్ఞప్తి చేసింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై గణపవరం ప్రజలకు ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గణపవరం మండలం పశ్చిమ గోదావరిలోనే కొనసాగుతుందని హామీ. గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. విశాఖ ఉక్కుపై కూటమి నేతల దొంగబుద్ధి బట్టబయలైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైసీపీ ధ్యేయమని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయి కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మారుస్తారనే ఆందోళన చెందవద్దని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గణపవరం మండల ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు భీమవరం నరసయ్య అగ్రహారంలోని కేంద్ర మంత్రి నివాసం వద్ద శ్రీనివాస్ వర్మను కలిసి తమ ఆందోళనను వెల్లడించారు. ఏలూరు కంటే భీమవరం విద్య, వైద్య, వ్యాపార పరంగా తమకు అనుకూలంగా దగ్గరగా ఉంటుందని అన్నారు. త్వరలో జరగబోయే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ పరిధిలో ఉన్న గణపవరం మండలాన్ని యథాతథంగా ఉంచాలని, గణపవరం మండలంలోని 25 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేసిన ఏకగ్రీవ తీర్మాన ప్రతులతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అందజేశారు. గణపవరం మండల రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ కూడా భీమవరం డివిజన్ పరిధిలోనే కొనసాగేలా చూడాలని వారు కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచాలనే ప్రజల డిమాండ్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్ నాగరానికి ఫోన్లో అదే విషయాన్ని తెలిపారు. 2 రోజుల్లో గణపవరం వాసులకు మద్దతుగా లిఖితపూర్వకంగా లేఖను జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కూడా పంపిస్తానని తెలిపారు. జిల్లాలు ఏమైనా కొంత అభ్యంతరాలు ఏముంటే తెలుసుకోమన్నారు కదా. మొత్తం జిల్లాలు ఈ గణపవరం మండలం ఉంది కదండి, ఇది మన వెస్ట్ గోదావరిలో కలిపాయి, మన రెవెన్యూ డివిజన్ లో, దేవాలయం రెవెన్యూ డివిజన్. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించి అంతా మనకు కలిపారు. అది యాక్చువల్ గా మనకి దేవాలయానికి అటాచ్డ్ అనమాట. ఈ గ్రామాలన్నీ మనకి ఆ గ్రామాలన్నీ గణపవరం మండలంలో ఉంటాయి. ఒకవేళ ఈ ప్రపోజల్ ఏమైనా కంపల్స్ వస్తే మనం అది ఎట్టి పరిస్థితుల్లో అది మనకి వెళ్ళాలి సార్. అసెంబ్లీ పరిధి అంటారు, అది ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్, అది వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితులు మన జిల్లాలో ఉండాలండి 100%. రైట్ మేడం, థ్యాంక్ యూ. నేను ఒకసారి మీకు రిటర్న్ గా కూడా పెడతాను. రేపు మొత్తం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, గ్రామాలు సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఎంపీపీ మొత్తం యునానిమస్ గా తీర్మానాలు చేశారు. మండలాలు కమ్యూనికేషన్ లో భాగంగా దీన్ని ఏలూరులోకి మార్చుకోకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కంటిన్యూ చేయాలని మన కేంద్ర మంత్రి గారిని, వర్మ గారిని కోరడానికి వచ్చాము. అందరికీ అఖిల పక్ష వాళ్ళని, పార్టీ వాళ్ళని కలిసి సర్పంచ్ ఛాంబరు, మండల ప్రజా పరిషత్ అందరూ కలిసి వచ్చామండి. ఆయన మాకు అనుకూలంగా, సానుకూలంగా కలెక్టర్ గారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారండి.
గుంటూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, పట్టణ అభివృద్ధి, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గుంటూరుని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో ఎందుకు మాట్లాడలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైసీపీ ధ్యేయమని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకమన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్ తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది, బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్ లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా LC 3 and 6 గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBC 2 కూడా టెండర్స్ అన్ని అయిపోయినాయి. అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబర్ ఎండ్ కల్లా, అంటే ఇంకో 4 weeks లో ఈ 2 బ్రిడ్జెస్ ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం. హౌసింగ్ లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, దాదాపు 13,000 హౌసెస్ గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్ లో గత గవర్నమెంట్ లో కట్టారు. కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయట్లేదు ఎవరు కూడా. 13,000 లెస్ దాన్ 300 మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 50,000 రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము. బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలా మంది రావట్లేదని చెప్తా ఉన్నారు ఈ రోజున. దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని, ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. దీనికి ఎంటైర్ స్ట్రక్చర్ని కోఆర్డినేషన్ ఒక టీం పెట్టుకున్నాం. రెండో పార్ట్ వచ్చేటప్పటికి హౌసింగ్లో కొత్త ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ, ఎందుకంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు వీళ్ళందరూ ఇవన్నీ రెగ్యులరైజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు. ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి, అంటే కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్గా చేయగలిగాయి. కొన్ని అబ్జెక్షనబుల్, అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈక్వలెంట్ ల్యాండ్ మనం వేరే దగ్గర ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టాలు ఇవ్వగలుగుతాం. అదేవిధంగా కొన్ని FTL సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని అసలు మనం ఎంత ప్రయత్నించినా కూడా చేయలేము. వీటన్నిటిని అన్ని ఏరియాల్లో ఉన్న వాటన్నిటిని తీసుకొని సెగ్మెంటేషన్ చేసి ఏమి చేయగలమో, ఎక్కువ ఎఫర్ట్తో ఏం చేయాలనే దానికి కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఈ హౌసింగ్ ఈ గుంటూరు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలి అనేది, అదే టిట్కో హౌసెస్లో కూడా చాలా మంది వెళ్ళలేదు, ఇంకా ఉన్నాయి కొన్ని హౌసెస్, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, RUB అంటేనే అండర్, ఎక్కడైనా సరే వాటరు వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్గా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పిన ఇష్యూసే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు 3 వంతెనలదే మనం దాన్ని డ్రైనేజ్ చేయాలంటే 90 ఇళ్ళు ఆక్యుపెంట్స్ని తీసేయాలి. ఈ 90 మంది నిరుపేదలు, వాళ్ళు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపించాలి, కాంపెన్సేషన్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నీ టక్కటక్క మీరు అనుకున్నంత ఫాస్ట్గా అవ్వవు. ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్గా స్లోగా 1 by 1 సాల్వ్ అవుతాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీతో ఎందుకు మాట్లాడలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైసీపీ ధ్యేయమని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకమన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం సమన్వయంతో పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకే మాట. మొన్న కూడా మన సమావేశం జరగక ముందు మాట్లాడాం. మన సమావేశం కూడా ప్రతి అంశాన్ని కూడా ఆయన దృష్టిలో డిస్కషన్ చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణకి మరి జరగడానికి వీల్లేదు. ఎంత స్థాయికైనా మనం పోరాటం చేద్దాం. ఏ రకంగా మేము వచ్చి కార్యక్రమం రూపొందించండి. తప్పకుండా మన తాలూకా మన పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైతే నేను కూడా వచ్చి దాంట్లో పాల్గొంటానని చెప్పిన మాట కూడా మీకు అందరికి కూడా మరి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇది మన హక్కు. ఇది ఎవరో ఒక సొంతం కాదు, సొత్తు కాదు. ఇది కానీ దురదృష్టం ఇవాళ పాల్గొని చేస్తుంది. మన కార్పొరేటర్లు అందరూ కూడా ఆ సమావేశంలో వారిని దాడానికి వీల్లేదని తీర్మానం చేయించి ప్రజలకు వచ్చి ఒక మెసేజ్ని పంపించాం. ఆ పంపించిన పిలుప అందరూ కూర్చొని పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇందాక మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడారు. ఒక్కొక్కరును అందరూ మీరు ఉన్నారు మాట్లాడి ఈ అభిప్రాయాలన్నీ కూడా ఏ విధంగా ఈ ఉద్యమం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఇది వారు అభిప్రాయాలు చెప్పారు. ఇంకెంతకంటే విస్తృతంగా ఇంకా అభిప్రాయాలు వస్తాయి, విస్తృతంగా మీ ఆలోచనలు ఉంటాయి. అందరం కలిసి కార్యక్రమాన్ని చేయాలి. ఒక విశాఖపట్నం జిల్లాయే కాదు, పక్కనున్న మన ఎలస్వేలు అనకాపల్లి జిల్లాలని కానీ లేకపోతే పైన అరకు కానీ మొత్తం పాత విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాని అందరి సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. అలాగే విజయనగరం, శ్రీకాకుళం అభిప్రాయాలు తీసుకోవాలి. పక్కనున్న అలాగే మన తూర్పుగోదావరి జిల్లా అభిప్రాయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమం ముందుకెళ్దామనేది వాళ్ళు చూసాయిగా అనుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశం దీంతో పాటు మనం ఏదైతే మన పార్టీ తాలూకా సంస్థాగత ఎన్నికలు కానీ జరుగుతున్న నియామకాలు కానీ వాటి మీద చర్చించుకునే ఉద్దేశంతోనే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని ముందుగా మాట్లాడిన మన అధ్యక్షుడు కేకే రాజు గారు వారి ఏరియాలో వారు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో పార్టీ గురించి ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మనం చర్చించుకున్న తర్వాత ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుందామని మీకు మనవి చేస్తూ, ముందుగా మనం ఏదైతే మన అధ్యక్షుడు ఇచ్చిన పార్టీ ఇచ్చిన ఆదేశం మనకున్న 98 వార్డుల్లో మన ప్రభుత్వం పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మన జిల్లాలో ఉన్నారు, ఇదే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు చేమకుట్టినట్టు కూడా లేదు. దాని గురించి మాట్లాడే సమస్య లేదు. మాట్లాడినప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఢిల్లీకి వెళ్తారంట, వాళ్ళు అడుగుతారంట. అడిగిన దాన్ని మన సమాధానం ఉండాలంట, లేకపోతే వెళ్ళడం వేస్ట్ అంట. అది మాట్లాడుతున్న మాట. సొసైటీ బ్యాంకుకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి రైతులకు సహాయ సహకారాలు అందిస్తామని ఆకువీడు సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్యాల రత్నం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు విశాల సహకార పరపతి సంఘం సొసైటీ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా సొసైటీ బ్యాంక్ అధ్యక్షులుగా తాను, సభ్యులుగా మరివాడ వెంకట్రావు, ఊడిగి శ్రీను బాధ్యతలు స్వీకరించామన్నారు. రైతుల రుణమాఫీలో మిగిలిన సొమ్మును పెద్ద మనసుతో చెల్లించాలని రైతుల తరపున ప్రభుత్వాన్ని కోరారు. పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి అయిన రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా త్రిసభ్య కమిటీ సభ్యులుగా అధ్యక్షుడిగా నేను, మరివాడ వెంకటరావు, ఊడిగి శ్రీను గారు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అన్ని కంటిన్యూ చేయడం జరిగింది. నేను మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్ గా కూడా చేయడం జరిగింది. నా విన్నపం అంటే అదే ఆర్థికవేత్త కుటుంబరావు కూడా ఉన్నారు. ఇవాళ జగన్ గవర్నమెంట్ లో ఉన్న మనది ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కానీ నీరు మీరు పథకం కానీ అన్నిటికీ పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. నేను జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడిగా ఇవాళ ఆక్విడ్ బ్యాంక్ ఛార్జీ తీసుకున్నగా రైతుల తరపున ఏదైతే రుణమాఫీలో మిగిలిపోయిన డబ్బు కూడా పెద్ద మనసుతో ఖచ్చితంగా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఏ విధంగా అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన వడ్డీ రాయితీని కూడా సక్రమంగా మనం రైతులకు అందజేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో స్టేట్ గవర్నమెంట్ సహకారంతో వ్యవసాయ పరపతి అదే 3 విడతలుగా 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి సహకారం చేయడం జరుగుతుంది. గతంలో ఏదైతే మనం వదిలేసామో అది ఖచ్చితంగా రైతుకు చేయాలని చెప్పి నేను ప్రెస్ వారి ద్వారా మీడియా ద్వారా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గన్నా ఆంజనేయులు గారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో గాడి తప్పిన సహకార వ్యవస్థని సరైన గాడిలో పెట్టి ఏదైతే బ్యాంక్ అనేది రుణం తీసుకుని రుణం కట్టినప్పుడే వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ బ్యాంకు తీసుకున్న రుణాన్ని ఏదో టెక్నికల్ రీజన్స్ పెట్టు లేకపోతే లీగల్ రీజన్స్ పెట్టు ఎలా ఎగ్గొట్టాలని ప్రయత్నం చేసి దాన్ని ఆపేసుకుని సమాజంలో పెద్దలుగా చలామణి అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ 6 కోట్ల రూపాయలు ఆక్విడ్ బ్యాంకులో రుణాలు ఉన్నాయి రావాల్సినవి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మా ముగ్గురిది ఒకటే మాట, ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఒకే మాట చెప్పారు. ₹1 కూడా ఓవర్డ్యూ ఉంటాకి లేదు, ఖచ్చితంగా వసూలు చేసి తీరవలసిందే, మళ్ళీ పూర్వం వైభవంగా తీసుకొస్తామన్న నమ్మకంతో మీకు ఈ బాధ్యత చెప్పానని చెప్పడం జరిగింది. మా పట్ల ఏదైతే విశ్వాసం ఉంచి ఆయన ఉంచారో బాధ్యతని ఖచ్చితంగా ఈ గ్రామాల్లో మనకు ఆక్విడ్ రూరల్ బ్యాంక్ పరిధిలో ఉన్న గోడౌన్స్ కానీ అన్ని వ్యాపారాలు కానీ గోల్డ్ లోన్స్ కానీ డిపాజిట్స్ హైలైట్ చేసుకోవడం కానీ అన్నీ కూడా చేస్తానని చెప్పి మరి పాత్రికేయ ద్వారా సోదరుల ద్వారా ఎలక్ట్రికల్ మీడియా సోదరుల ద్వారా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బోధన సాగించే ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామని ఉండి మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎస్ బాలకృష్ణరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ జిల్లా ప్రధానాధికారి వేగేసిన శ్రీనివాసరాజు ఉద్యోగ విరమణ సభలో ఆయన మాట్లాడుతూ ఐటీఐలో కొత్త ట్రేడ్లు తీసుకురావడంతో పాటు మెరుగైన వస్తువుల కల్పనలో తనతో పాటు శ్రీనివాసరాజు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. విశాఖపట్నం కాకినాడ ఐటీఐల ఆర్డీడీలు ఆర్ఓ రమణ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించిన శ్రీనివాసరాజు కృషి అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. అనంతరం శ్రీనివాసరాజు పద్మావతి దంపతులను ఘనంగా సత్కరించారు. మా స్టైల్లో మీకు అంటున్నాను, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ రోడ్ చూడాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇలా ఉంటుందా చేసినటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అల్టిమేట్ గా ఈ ప్రాంత ప్రజలకి ఈ ఐటీఐ ముఖ్యంగా అప్పటిటువంటి జాబ్ మార్కెట్ వెళ్ళగలిగే పరిస్థితులు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ సూర్య కానీ హీరోగా ఉన్నప్పుడు కానీ 15 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి కృషి అద్వితీయం. డెఫినెట్ గా విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తాను. కొన్నిసార్లు సిబ్బందితో కానీ లేదా డైరెక్టరేట్ కొంతమందితో కానీ మా ఫ్రస్ట్రేషన్ బట్టి ఏదైనా ఇబ్బంది కానీ వాళ్ళు బాగుపడేస్తూ మాట్లాడి వాటి కూడా కేవలం ఇన్స్టిట్యూట్ సో అందుకని వారికి కూడా ఏదైనా ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే ఆ మాటలో కానీ శాస్త్రాలు కానీ వారిని కూడా క్షమించుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా దాని కూడా తెలియజేస్తూ ఇప్పుడు టాయిలెట్స్, ఫర్నిచర్, అలాగే డ్రింకింగ్ వాటర్ జనరల్ గా ఈ ఫెసిలిటీస్ ఒక ఇన్స్టిట్యూట్ కొనడం అనేది అంతపెట్టి తర్వాత స్టాఫ్ తర్వాత నాకు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ కాంపిటీషన్ వాటర్ పంపిస్తాను. ఎక్కడికి వెళ్ళినా
అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ మొదలవుతుంది ఫస్ట్ కూడా అక్కడే మంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన తర్వాత కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఇది ఇన్స్టిట్యూట్ గురించి ఆయన సంకల్పం బెంగళూరులో ఉన్న ఐటీఐ ఏ విధంగా అయినా సరే మన రాష్ట్రంలో ఉన్నతమైన ఐటీఐ సంకల్పంలో మీరు కూడా పాల్పంచుకోవడాన్ని అందరి సభాముఖంగా ఇక్కడ వచ్చింది ఆపర్చునిటీ చేసుకున్నాను. ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్ ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి గణపతి ఆలయంలో 25వ వార్షిక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్ ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి గణపతి ఆలయంలో 25వ వార్షిక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా సోమవారం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భీమడోలు పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పంచాయతీ కార్యదర్శి తనూజ, పలువురు ప్రముఖులు వేడుకలలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లడ్డూ పాట పాడిన భక్తులను, పలువురు ప్రముఖులను సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఏడాది 25వ వార్షిక వినాయక చవితి వేడుకలను దాతల సహకారంతో ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. భీమడోలు జంక్షన్ లో శ్రీహరి నగరం ఏం చేసిన మహాలక్ష్మి గణపతి ఉత్సవాల సందర్భంగా నేటిగా 6వ రోజున స్వామివారి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజులు కూడా మరి ఉత్సవాలు, భజనలు, మరి సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత నిన్న భారీ ఎత్తున ఊరేగింపుతో కాలజ్ఞంలో నిమగ్నం చేయటం, ఈ రోజున కమిటీవారు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 4000 మందికి భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. మరి ఈ ఉత్సవాలు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తని నేటితో శుద్ధి బుద్ధి వినాయక 5 రూపాయలతో ఏర్పడిన విగ్రహం మరి ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాల్లో ఇటువంటి ప్రతిష్ఠించిన విగ్రహం శనజీయర్ స్వామి గారు వచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతో ప్రత్యేకంతో కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అయినటువంటి వినాయకుడు మహాలక్ష్మి గణపతి. మరి అటువంటి స్వామివారిని మీరు ఏదన్నా దర్శించుకుని ఏదన్నా కోరికలు కోరుకున్న శక్తి వంచన లేకుండా తీర్చేటువంటి కొలువైన మా వినాయకుడు అని చెప్పి ప్రజలు భారీగా విశ్వసిస్తారు అని. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఏదన్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11న మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి, అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడి శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్, తాతనేని రామారావు గారు డైరెక్టర్. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్ లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మైసభ కూడా మంచి హిట్ అయింది. ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి, వెబ్ సిరీస్ కానీ. నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్ణాటక మీరు రుణపడి ఉంటామని.
సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ మా తమ్ముడు రవిశంకర్కి కానీ అయ్యప్పకి కానీ సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది. సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ 2 మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా. అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది, హరీష్ కళ్యాణ్ హీరో. అది చాలా మంచి సినిమా. తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా ఆదిని మీరు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయ్ని చూసినప్పుడు ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయ్ భాస్కర్ గారు, 2వ సినిమా చేసింది జై గారు. సో 2 సూపర్ హిట్లు అయ్యాయి, ప్రేమ కావాలి కానీ లవ్లీ కానీ. అలాగే ఆది కూడా తొందరలోనే 25 ఫిల్మ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు. స్వామి వారి అనుగ్రహంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో. ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా. ఆది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్ అంటూ అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, మంచి డాన్సర్, బాగా చేస్తాడు, ఒక మంచి హిట్ పడాలని. సో చేస్తున్నాడు. ఎందుకంటే మన చేతుల్లో లేదు జయాపజయాలు. మనం మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా 50 ఏళ్ల సినీ ప్రస్థానం అలాగే జరిగింది. ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, ఎన్నో ఒడుగుదుడుకులు ఉంటాయి. నటుడు అన్న తర్వాత అన్నిటినీ మనం అధిగమించి నటించాలి అంటే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి. ఏదో కొత్తది చేస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. సో అలాగే ఆది కూడా ఇప్పుడు శంబాల చాలా బాగా వస్తుంది. సో శంబాల గురించి వాడే చెప్తాడు. సో శంబాల అలాగే ఇంకో 2-3 మంచి సినిమాలు చేస్తున్నాడు. సో మీ అందరి ఆదరాభిమానాలు మా నాన్నగారితో మొదలైంది, నాతో, మా తమ్ముళ్ళతో, ఇప్పుడు ఆదితో. సో మీ అందరి ఆశీర్వాదం, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాము రెగ్యులర్ గా. స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉంటుంది, అలానే ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇలాగా దర్శనం చేసుకోవడం. తిరుమలకి వచ్చి నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. శంబాల అని ఒక సినిమా చేశానండి, చాలా బాగా వచ్చింది సినిమా. సో మొన్న టీజర్ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యుగంధర్ అని దానికి డైరెక్టర్, మంచి టీంతో ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే ఆశ ఉంది అందరికీ. సో చాలా బాగా వచ్చింది. అండ్ మీ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే ఎస్ఐ యుగంధర్ అని ఒక సినిమా చేశాను, సో అది కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో 2-3 మంచి ఫిలిమ్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మీ ఆశీస్సులు ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది. సో అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై గణపవరం ప్రజలకు ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గణపవరం మండలం పశ్చిమ గోదావరిలోనే కొనసాగుతుందని హామీ. గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. విశాఖ ఉక్కుపై కూటమి నేతల దొంగబుద్ధి బట్టబయలైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైసీపీ ధ్యేయమని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయి కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.